ఈపీఎఫ్ఓలో ఈరోజు మినిమం వేజెస్ యాక్ట్ 1948 గురించి ఎంసీక్యూస్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ద మినిమం వేజెస్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ విచ్ ఇయర్ వచ్చేసి 1948. డేట్ వచ్చేసి 15th March 1948. సెకండ్ వన్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది యాక్ట్ ఈజ్ టు దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రివెంట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ వర్కర్స్ అండ్ ఎన్ష్యూర్ ఫెయిర్ వేజెస్. హూ కెన్ ఫిక్స్ ది మినిమం రేట్స్ ఆఫ్ వేజెస్ ఇన్ ఇండియా? ఎవరు ఫిక్స్ చేస్తారు మినిమం రేట్స్ని? అప్రోప్రియేట్ గవర్నమెంట్ అనేది ఫిక్స్ చేస్తుంది. ఇక్కడ అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే సెంటర్ అండ్ స్టేట్. ద యాక్ట్ అప్లైస్ టు డాష్ ఎంప్లాయ్మెంట్స్ ఆల్ షెడ్యూల్డ్ అన్ఆర్గనైజ్డ్ ఓన్లీ గవర్నమెంట్. ఆప్షన్ వచ్చేసి ఓన్లీ షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్స్ మాత్రమే యాక్ట్ అనేది అప్లై అవుతుంది. అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే ఇక్కడ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్, బోత్ యాజ్ పర్ ది సెక్టర్, లోకల్ అథారిటీ. పైన డిస్కస్ చేసాం కదా, అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే బోత్ స్టేట్ అండ్ సెంట్రల్. మినిమం వేజెస్ కెన్ బి ఫిక్స్డ్ ఫర్. మినిమం వేజెస్ అనేది టైం వర్క్కి, పీస్ ఆఫ్ వర్క్కి అనే రెండిటికి ఫిక్స్ చేస్తారు. హూ అడ్వైజెస్ ది అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఇన్ ఫిక్సింగ్ అండ్ రివైజింగ్ వేజెస్? హూ అడ్వైజెస్ ది అప్రోప్రియేట్ గవర్నమెంట్ని ఎవరు అడ్వైజ్ చేస్తారు? వేజెస్ని ఫిక్స్ చేయడానికి, రివైజ్ చేయడానికి అడ్వైజరీ బోర్డ్ అనేది అడ్వైజ్ చేస్తుంది అప్రోప్రియేట్ గవర్నమెంట్ని. వాట్ ఈస్ ది మినిమం ఇంటర్వెల్ ఫర్ వేజ్ రివిజన్ అండర్ ది యాక్ట్? ఎంత టైంలో ఈ వేజ్ రివిజన్ అనేది చేస్తారంటే 5 years అండర్ దిస్ యాక్ట్ ప్రకారం 5 yearsకి ఒకసారి ఇవి రివైజ్ చేస్తారు వేజెస్ని. పేమెంట్ ఆఫ్ మినిమం వేజెస్ అండర్ ది యాక్ట్ షుడ్ బి మేడ్ ఇన్ క్యాష్, ఇన్ కైండ్, ఎయిదర్ బోత్ ఏ అండ్ బి. పేమెంట్ ఆఫ్ మినిమం వేజెస్ అండర్ ది యాక్ట్ షుడ్ బి మేడ్ ఏదాని ద్వారా అంటే క్యాష్ ద్వారా ఇస్తారనమాట. డెఫినేషన్ ఆఫ్ ఎంప్లాయీ ఇన్ ది యాక్ట్ ఇన్క్లూడ్స్ ఓన్లీ స్కిల్డ్, ఓన్లీ అన్స్కిల్డ్, బోత్ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్. ఎంప్లాయీ అనే డెఫినేషన్ ఉంటుంది. దాంట్లో ఏమని చెప్తారంటే ఎనీ పర్సన్ ఎంప్లాయిడ్ టు డూ స్కిల్డ్, అన్స్కిల్డ్, మాన్యువల్, క్లరికల్, సూపర్వైజరీ, టెక్నికల్ వర్క్, వాళ్ళందరినీ ఎంప్లాయీ అంటారు. సో బోత్ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్. మినిమం వేజెస్ ఆర్ డిటర్మైన్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ బోత్ అర్బన్ రేట్స్ అండ్ రూరల్ రేట్స్. బేస్ చేసుకొని మినిమం వేజెస్ అనేవి డిటర్మైన్ చేస్తారనమాట. ఇన్ కేస్ యాన్ ఎంప్లాయర్ ఫెయిల్స్ టు పే మినిమం వేజెస్ హీ మే ఫేస్ ఇంప్రిజన్మెంట్, ఫైన్, బోత్, నో పెనల్టీ. ఇంప్రిజన్మెంట్ వచ్చేసి 6 months ఉంటుంది, ఫైన్ అప్ టు 500 వరకు ఉంటుంది. షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్ అంటే యాజ్ స్పెసిఫైడ్ అండర్ ది షెడ్యూల్ ఆఫ్ ది యాక్ట్. షెడ్యూల్ ఆఫ్ ది యాక్ట్ ప్రకారం స్పెసిఫై చేసిన దాన్ని షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్ అంటారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ది వేజెస్ అండర్ ది యాక్ట్? ఈ యాక్ట్ ప్రకారం వేజెస్లో ఏం ఇంక్లూడ్ చేయలేదు అంటే అకామిడేషన్ అనేది ఇంక్లూడ్ చేయలేదు. విచ్ అథారిటీ కెన్ మేక్ రూల్స్ అండర్ ది యాక్ట్? అప్రోప్రియేట్ గవర్నమెంట్ అనేది రూల్స్ చేస్తుంది. విచ్ సెక్షన్ డీల్స్ విత్ ది మెయింటెనెన్స్ ఆఫ్ రిజిస్టర్స్ అండ్ రికార్డ్స్? సెక్షన్ 18 అనేది రిజిస్టర్స్, రికార్డ్స్ గురించి మెయింటైన్ చేస్తుంది. వేజ్ స్ట్రక్చర్ కెన్ బి రివైజ్డ్ డ్యూ టు కాస్ట్ ఆఫ్ లివింగ్, చేంజ్ ఇన్ ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్, అలాది వీటిల్లో వేడి ద్వారా అయినా రివైజ్ చేయొచ్చు అనమాట. ద యాక్ట్ కవర్స్ విచ్ కేటగిరీ? అడల్ట్ ఎంప్లాయీస్ ఇన్ షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళని కవర్ చేస్తుంది. మినిమం వేజ్ ఈజ్ ఫిక్స్డ్ ఫర్ ఏ సెక్టర్ ఇఫ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎక్సీడ్స్ 1000 మెంబర్స్ని ఎక్కువ ఉంటే మినిమం వేజ్ అనేది ఫిక్స్ చేస్తారు ఆ సెక్టార్లో. వేజెస్ అనేది మస్ట్ బి పెయిడ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ది యాక్ట్.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ బి ఏ క్రైటీరియన్ ఫర్ వేజ్ ఫిక్సేషన్. టైం వర్క్ ఉంది, పీస్ వర్క్ ఉంది, గ్యారంటెడ్ టైం రేట్ ఉంది. సో మాన్యువల్ వర్క్ అనేది కాదు. మినిమం వేజెస్ యాక్ట్ 1948 హ్యాస్ 2 షెడ్యూల్స్ ఉంటాయి. కాంట్రాక్టింగ్ అవుట్ ఈస్ ప్రొహిబిటెడ్ అండర్ సెక్షన్ 12. ఎవరీ ఎంప్లాయర్ ఈజ్ రిక్వైర్డ్ టు మెయింటైన్ రిజిస్టర్స్ అండ్ రికార్డ్స్. మినిమం వేజెస్ యాక్ట్ అనేది సెంట్రల్ యాక్ట్ అనమాట. అడ్వైజరీ బోర్డ్ కన్సిస్ట్ ఆఫ్ representatives of employers and employees both. Which one is not included in scheduled employment? గవర్నమెంట్ ఆఫీసర్ అనేవాళ్ళు షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్లో ఉండరు అనమాట. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ టు పే మినిమం వేజెస్? హూ ఈజ్ రెస్పాన్సిబుల్ టు పే మినిమం వేజెస్? ఎంప్లాయర్ రెస్పాన్సిబుల్ ఫర్ మినిమం వేజెస్ పే చేయడానికి ఎంప్లాయర్ అనే అతను రెస్పాన్సిబుల్ అనమాట. మినిమం వేజెస్ యాక్ట్ 1948 ఈస్ రిలేటెడ్ టు. అసలు ఈ మినిమం వేజెస్ యాక్ట్ దేని గురించి? వేజ్ ఫిక్సేషన్ గురించి. అండర్ విచ్ షెడ్యూల్ ఆఫ్ ది యాక్ట్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ స్పెసిఫైడ్ ఫర్ వేజ్ ఫిక్సేషన్? బోత్ షెడ్యూల్ 1 అండ్ షెడ్యూల్ 2. ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మినిమం వేజెస్ యాక్ట్ 1948 అప్లైస్ టు ఓన్లీ షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్స్. హూ ఈజ్ ది అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఫర్ ఫిక్సింగ్ మినిమం వేజెస్ ఇన్ ఏ షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్ క్యారీడ్ అవుట్ బై సెంట్రల్ గవర్నమెంట్? సెంట్రల్ గవర్నమెంట్గా వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. అండర్ ది మినిమం వేజెస్ యాక్ట్ 1948 విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ది డెఫినేషన్ ఆఫ్ వేజెస్? బేసిక్ వేజెస్ ఉంటుంది, డియర్నెస్ అలవెన్స్ ఉంటుంది, ఓవర్ టైం పేమెంట్ ఉంటుంది. వేజెస్ డెఫినేషన్ ప్రకారం హౌస్ రెంట్ అలవెన్స్ అనేది నాట్ ఇంక్లూడెడ్. మినిమం వేజెస్ ఆర్ రివైజ్డ్ అట్ ఇంటర్వెల్స్ నాట్ ఎక్సీడింగ్ 5 years. The term scheduled employment under the Minimum Wages Act refer to employment specified in the schedules of the Act. Advisory boards under the Act are constituted for coordinating fixation and revision of minimum wages. Inspectors under the Minimum Wages Act are appointed by appropriate government. ఇక్కడ appropriate government అంటే both central and state. For violation of minimum wages, the penalty may involve both fine and imprisonment. Which of the following is required to be maintained by the employer as per the Minimum Wages Act? Wage book or register.